అసలు ఏం జరిగిందనేది అర్థం కావడం లేదురా. అసలు భూమి ఏంటి అలా ప్రవర్తించడం ఏంటి? తన వల్ల అందరి ముందు పరువు పోయినట్టయింది. అసలు ఈ ఇంటికి కాబోయే అల్లుడు తల్లిని పట్టుకుని కొట్టడం ఏంట్రా? అడ్డు వచ్చిన వాళ్ళ కూడా ఇష్టం వచ్చినట్టు తోసేసింది. డాక్టర్ గారైతే జబ్బని చెప్పారు కదా బావా. పైగా వెళ్లే ముందు మనమందరం కలిసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్లారు. ఆ మాట విన్న దగ్గర నుంచి నాకు ఇంకా భయంగా ఉంది. ఎప్పుడూ లేంది భూమిని అలా చూస్తుంటే నాకే భయం వేసింది. అసలు జరిగింది కళా నిజమా అన్నట్టుంది నా పరిస్థితి. ఒరే రాఘవ, 3 రోజులకైతే డాక్టర్ గారు మందులు ఇచ్చారు. అయినా కూడా ఆమె కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారంటే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. కొద్ది రోజులు మాధవ్ను భూమిని ఈ ఇంటికి దూరంగా ఉంచితే మంచిదేమో అనిపిస్తుంది. మనిషికి బాలేదని తెలిసినప్పుడు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. కానీ ఇలా ఇంట్లో నుంచి బయటకు పంపించడం ఏంటి? పాపం వాడొక్కడు మాత్రం ఎలా చూసుకుంటాడు? ఇంతమంది ఉండి మనమే తనని ఆపలేకపోయాం. రేపు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే అప్పుడు కూడా భూమి ఇలా ప్రవర్తించిందంటే పాపం వాడు ఏం చేయగలడు? అలా అని మనం ఇబ్బంది పడలేం కదమ్మా. ఇప్పుడు వాళ్ళ అమ్మను కొట్టింది, రేపు మీ అమ్మని కొట్టదని నమ్మకం ఏంటి? ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, మొదటిసారి జరిగింది. డాక్టర్ గారిని పిలిపించాం, ట్రీట్మెంట్ ఇప్పించాం. ఒక 3 రోజులు మందులు వాడండి, ఆ తర్వాత కూడా ఏదైనా సమస్య ఉందంటే హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పారు కదా. ఈలోపే మనం ఆలోచించుకోవడం, వాళ్ళని బయటికి పంపించాలనుకోవడం ఎందుకు నాన్న ఇవన్నీ? అంతగా ఇబ్బంది వస్తే మనమే చూసుకుందాం నాన్న. దయచేసి మీరు అలా మాట్లాడకండి. అక్క, నువ్వెప్పుడు వాళ్ల వైపే మాట్లాడతావు? మనల్నంటే పడ్డాం. ఇంటికొచ్చిన బంధువులను కూడా కొట్టి తిట్టి బాధ పెడుతూ అవమానిస్తూ ఉంటే పోయేది మన పరువే కదా. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? రే, తనేమీ కావాలని చేయలేదు కదరా. ఆరోగ్యం బాలేక తనలా చేసినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? కానీ తను చేసింది చిన్న పని కాదు వదినా. ఆ అబ్బాయిని మన ఇంటికి అల్లుడిని చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాంటిది వాళ్ళమ్మని కొట్టింది అంటే ఇప్పుడు అరవింద్ ఏమనుకుంటాడు? తీరా పెళ్లి అనుకుంటున్న సమయంలో ఇలా జరిగిందని మీ సంబంధం మాకు వద్దు అని చెప్తే ఇక మన శౌర్య జీవితం ఏమైపోవాలి? ఆల్రెడీ నిశ్చితార్థం అప్పుడు భూమి చేసిన పని వల్ల సుజాత పిన్ని వాళ్ళని అందరి ముందు అవమానించాం. ఇప్పుడు కొట్టి బాధ పెట్టాం.